ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, లేలుయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, లేలుయా. ఓకే, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభువును రక్షకుడును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ ఈ పునరుత్థాన దిన శుభములు మీకు అందరికీ కలుగును గాక. దయచేసి ఎవరైనా ఈ వాయిస్ క్లియర్ లేకపోతే మీరు వాయిస్ క్లియర్ లేదని మీరు కామెంట్లో పెట్టండి. మన టెక్నీషియన్స్ వాటిని సరి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని, లైవ్ని మీరు మీ స్టేటస్లో పెట్టుకోండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎప్పుడైతే ఈ లైవ్ ప్రారంభం అవుతుందో అది మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకోమని చెప్పండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. ఈ రోజుల్లో ఒక భయంకరమైన ట్రోల్ జరుగుతుంది. గరిగిపాటి గారు కొన్ని వాక్యాలు చేశారు. సో నేను దాని మీద ఇప్పుడు మాట్లాడను. నన్ను చాలామంది ఈ విషయంలో మాట్లాడండి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మీ అభిప్రాయం ఏంటి? గరిగిపాటి గారు మాట్లాడిన దాని విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి? క్రైస్తవులుగా మీరే విధంగా అనుకుంటున్నారు అని నన్ను అడిగారు. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ భారతదేశానికి చదువునిచ్చింది ఎవరు? చదువును తీసుకొని వచ్చింది ఎవరు? ఈ అక్షరాలను ముద్రించింది ఎవరు? ఈ చరిత్ర అంతా కూడా తెలియాలి. నేను ఈరోజు ఆదివారం కాబట్టి సందేశం ఇవ్వాలి. అందుకొరకని నేను ఈరోజు అంటే ఇప్పుడు గరిగిపాటి గారి వాక్యాల మీద నేను ఎలాగో మాట్లాడను. ఇప్పుడు ఈరోజు సాయంకాలం ఒక సమాధి కార్యక్రమం ఉంది. నేను దానికి వెళ్ళి వచ్చాక 5-6 గంటల ప్రాంతంలో నేను లైవ్లోకి వస్తాను. గరిగిపాటి గారి వాక్యాల మీద తప్పకుండా నేను స్పందిస్తాను, తప్పకుండా నేను మాట్లాడతాను. సమాజానికి, భారతదేశానికి క్రైస్తవ్యం ఏం చేసిందనే విషయం తప్పకుండా భారతదేశ ప్రజలకు తెలియాలి. ఈ మనువాదం, ఈ మతోన్మాదం ఎలా శూద్రులను నీచులుగా చూసిందో కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ గరిగిపాటి గారి ఒక వాక్యాల మీద నేను సాయంకాలం మాట్లాడతాను. గరిగి గారు గుడ్లతో మీ ఏమనాలి, పంచాయతీ ఏంటి, తప్పకుండా మాట్లాడతాను. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఆయన ఒక ఉన్నత స్థితిని మనకు బయలుపరచబోతున్నాడు. ఏ విధంగా మనం బాగుపడతాం, ఏ విధంగా మనం ఆశీర్వదింపబడతాం, ఏ విధంగా మన నడతను సరి చేసుకుంటాం, ఏ విధంగా మనం బలహీనులము కాకుండా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం అనే విషయాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడుతున్న సమయం అందరూ శ్రద్ధగా ఆయన మాటలు వినాలి. ఈరోజు నా ప్రసంగాంశం ఉపవాసము ఏం చేస్తుంది. ఉపవాసము 40 దినాలు ఉపవాసం ఉంటున్నారు. ఇప్పుడు చాలామంది ఉంటారు. గ్లాసులో వాటర్ పెట్టండి. చాలామంది ఉపవాసాలు ఉంటారు. ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టడం. ఏమండి, మొదటిగా ఈ 40 దినాలు ఉపవాసాలు ఉన్నది ఎవరు అంటే క్రైస్తవులు, ముస్లిమ్స్. భారతదేశం కాదు, ప్రపంచం మొత్తంలో క్రైస్తవులేమో ఈ శ్రమల దినాలు అని ఎన్నడూ ఉపవాసం ఉండనోడు ఇప్పుడైనా ఉంటాడని ఏర్పాటు చేసిన పెద్దల యొక్క ఆలోచన గొప్పది. అలాగే ముస్లిమ్స్ కూడా ఈ 40 దినాలు ఉపవాసం ఉంటారు. ఆ తర్వాత ఇక అందరూ కూడా ఉండడం నేర్చుకున్నారు. చాలా సంతోషం. ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు మనిషి ఎందుకు ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి అని పౌలు గారు చెప్తారంటే, మన శరీరాన్ని మనం నలుగగొట్టుకోవడానికి ఉపవాసం ఉండాలి. నలుగగొట్టుకోవడం అంటే సుత్తెతోనో, గొడ్డలితోనో, రాడుతోనో, కట్టెతోనో కొట్టుకోవడం కాదు. ఈ శరీరములో కొన్ని
క్రోధాలు, కొన్ని అహంకారాలు, కొంత భయంకరమైన ఆవేశాలు ఈ శరీరంలో చెలరేగుతున్నప్పుడు మనిషిగా ఉండకుండా క్రూరంగా ప్రవర్తించడానికి ఈ శరీరము ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ స్థితిని చంపుకోవడానికి, ఆ ఆవేశాన్ని చంపుకోవడానికి, ఆ కోపాన్ని చంపుకోవడానికి, ఆ కోరికలను చంపుకోవడానికి, ఆ తప్పు తట్టు పాపము తట్టు పరిగెత్తే ఈ పాదాలు ఆగిపోవడానికి, ఈ శరీర కోరికలు నలిగి కొట్టబడడానికి ఉపవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నా శరీరాన్ని ఉపవాసముతో నేను నలగగొట్టుకుంటున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. కానీ ఈ రోజులలో దీక్షలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే వారు మతి సీమతం కోల్పోతున్నారు. అంటే ఉపవాసాలు ఉన్నవారు కూడా ఏమైపోతున్నారంటే వారు ఏమి చేస్తున్నారో వారికి అర్థం కాని ఉపవాసం, వ్యర్థమైన ఉపవాసాలు, కోపాలతో ద్వేషాలతో తగ్గించుకోవలసినటువంటి దీక్ష ఏమైతుందంటే రోషముతో కొట్టేంతగా భయంకరమైన నీచ స్థితిలోనికి వెళ్ళిపోతుంది దీక్ష, ఉపవాస దీక్ష. అమ్మండి, ఉపవాస దీక్షలు అలా చేయొద్దు. ఎవరైనా సరే ఉపవాసం ఉన్నావా, ఎదుటి వ్యక్తిని సహించే ఓపిక కొరకు మాత్రమే ప్రార్థించాలి, అడగాలి. అయ్యా, నేను ఉపవాసం ఉన్నాను, ఎదుటి వ్యక్తిని నేను సహించే ఓపిక నాకు ఇవ్వు ప్రభువా, ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనస్సు నాకు ఇవ్వు ప్రభువా, ఎదుటి వ్యక్తిని ఆదరించే ఆదరణ ఆత్మ నాకు ఇవ్వయ్యా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి తప్ప, ఉపవాసం ఉండి ఎవరైనా గింతంత అన్నారు అంటే చాలు, ఉపవాస దీక్షలో ఉండి గుంపులుగా వెళ్ళి ఏమండి ఇష్టం వచ్చిన రచ్చ చేస్తూ ఉంటారు. అది కాదండి ఉపవాసం, అది కాదండి దీక్ష, అది కాదండి ప్రార్థన, అది కాదండి ప్రేమ, అది కాదండి ఒక ప్రచారం. అది ద్వేషం అంటారు, మూర్ఖత్వం అంటారు, ఆవేశం అంటారు. కానీ బైబుల్ సెలవిస్తుంది ఉపవాసం ద్వారా ఏమి జరుగుతుంది, ఉపవాసం ద్వారా ఏం జరుగుతుంది అంటే నేను పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం ఉపవాస దీక్షలో ఉన్నాం. ఇప్పుడు ఎప్పటికైపోతుందండి మన దీక్ష? 3వ తారీఖు అయిపోతుందా? 3వ తారీఖా 2వ తారీఖా? అయ్యో, గుడ్ ఫ్రైడే ఎప్పుడైతుందండి? 3వ తారీఖా? వెరీ గుడ్. 3వ తారీఖు మన దీక్ష అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటేషమే, ఆ తర్వాత మళ్ళా ఎప్పటేషమే. ఏమండి, మళ్ళీ ఉపవాస దినాలు ఉన్నంత కాలము ఈ మదమచ్చ క్రోధాలతోనే జీవిస్తారు, ఆవేశాలతో పరిగెత్తుతారు, గొడవలు పడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇష్టం వచ్చిన రచ్చ చేస్తారు. మళ్ళీ తిరిగి మేము ఉపవాస దీక్షలో ఉన్నాము అని చెప్తా ఉంటారు. బైబుల్ ఏమని చెప్తుందంటే ఎదుటి వ్యక్తి మార్చబడాలి అంటే, ఎదుటి వ్యక్తిని మనము ప్రేమించాలి అంటే, మనలో మదమచ్చ క్రోధములు మనలో చెలరేగకుండా ఈ శరీరాన్ని అణుచుకోవాలంటే ఉపవాసం ఉండాలి. ఎలాంటి ఉపవాసం ఉండాలి? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. చాలు. ఎస్తేరు దగ్గరికి ఒక వర్తమానం చేరింది. పరిశుద్ధ గ్రంథములో చరిత్ర సృష్టించిన స్త్రీలు ఉన్నారు. ఒక ప్రధానమంత్రి అయితే చరిత్ర సృష్టించినట్టు కాదు, ఒక ముఖ్యమంత్రి అయితే చరిత్ర సృష్టించినట్టు కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి ఐక్యత, ఆశీర్వాదం, అందరూ సంతోషంగా బ్రతకాలనే ఒక ఆలోచనను
పరిగణలోనికి తీసుకొని అందరి క్షేమము కొరకు ప్రణాళిక వేసేదే చరిత్ర సృష్టించేది. అలా చరిత్ర సృష్టించిన స్త్రీలలో పరిశుద్ధ గ్రంథములో ఎస్తేర్ రాణి ఉంది. ఆమె రాణి కాకముందు ఒక అనాథ. ఒక అనాథ వాళ్ళ చిన్న నాయన ఆమెను పోషిస్తూ, ఆమెను సంరక్షిస్తూ, ఆమెకు కావలసినవన్నీ కొనిస్తూ, ఆమెను చదివిపిస్తూ, ఆమెను మంచి ఒక జ్ఞానవంతురాలిగా, ఒక ఆత్మీయురాలిగా, ఒక మంచి ఔన్నత్యము కలిగిన ఒక ఆడబిడ్డగా ఆమెను ఆయన సిద్ధం చేశాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అలా సిద్ధం చేశాడు. ఆమె సిద్ధపడింది. ఆమె మంచి ప్రార్థన పరురాలైంది. ఆమె ఆ రాజ్యంలో ఉన్న రాజు తన భార్య అహంకారురాలై, తన భార్య అహంకారపూరితమైనదై, రాజు చెప్పినట్టు వినకుండా గర్విష్ఠురాలై, బైబిల్లో రాయబడి ఉంది, స్త్రీలు తన సొంత పురుషులకు లోబడాలి. లోబడరు. అమ్మండి, బంధుమిత్రులకు లోబడతారు, బయటి వాళ్ళకు లోబడతారు, కానీ తన సొంత పురుషుడికి అంటే తన భర్తకు లోబడాలి. లోబడరు. ఈ రాణి కూడా లోబడకుండా అహంకారురాలై నేను రాణిని అని గర్వించింది. రాణి ఎలా అయింది? ఆమె రాజును వివాహం చేసుకున్నందుకే రాణి అయింది. లేకపోతే రాణి అవుతుండేనా అండి? లేకుంటే రాణి అవుతుండేనా? ఇంపాసిబుల్. కాదు, ఏదో ఒకటి అవుతుండే, కానీ రాణి మాత్రం అయ్యేది కాదు. రాణి అని ఒక ఘనత ఆమెకు వచ్చిందంటే రాజును వివాహం చేసుకున్నందుకు మాత్రమే వచ్చింది. చెప్పలు కొట్టరా? మేము రాజులను ఎందుకు చేసుకోవాలి అనుకుంటుండ్రా? ఆలోచనలో ఉన్నారా? ఏమండి, మీ భర్తలే మీకు రాజులండి. చెప్పలు కొట్టండి. వారే మీకు హీరోలు అయి ఉండాలి. వారే మీకు దిశ నిర్దేశను చూపెట్టే వాళ్ళు అయి ఉండాలి. వారికి మంచి భార్యగా మీరు ఉండాలి. కానీ రాణి అహంకరించిందట. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నేను చాలాసార్లు వింటూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు, ఎవరిని అవమానించడానికి కాదు, కానీ నేర్పించడానికి మాత్రమే చెప్తున్నా. చాలామంది నాతో చెప్తూ ఉంటారు. చాలామంది అనేక ప్రాంతాలకు నేను సేవకుల సదస్సుకు వెళ్ళినప్పుడు, ఓపెన్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలామంది సేవకురాళ్ళు కూడా, చాలామంది దేవుని బిడ్డలు కూడా నా వద్దకు వచ్చి ఇలా చెప్తూ ఉంటారు, అయ్యా నా భర్త ఉన్నాడే, వాడు ఎంత మంచి పేరండి, ఆడు పనికిరానోడు ఉన్నాడు చూడండి, వాడు కుటుంబాన్ని కుటుంబంగా చూడాడు, బయట వాళ్ళని కుటుంబంగా చూస్తాడు. ఏమండి, కుటుంబాన్ని కుటుంబంగా చూడడు, బయటి వాళ్ళను కుటుంబంగా చూస్తారు. నీ బాధలో భర్త ఉన్నప్పుడు, కష్టంలో భర్త ఉన్నప్పుడు, తెలివని సమస్యతో బాధపడుతున్నప్పుడు, నిందలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానాలు నిందలు వచ్చినప్పుడు నువ్వు అండగా నిలబడితే నీకు కాక ఆ స్థానములో ఇంకొకరికి ఎందుకు చెప్తాడు ఆయన? భర్త ఒకటి మాట్లాడితే భార్య ఒకటి మాట్లాడుతుంది. రెండెడ్లు కట్టి అరకని దున్నుతూ ఉంటే రెండు కరెక్ట్గా నడుస్తేనే సాలు మంచిగా వస్తుంది. ఒకటి ఇటు ఒకటి అటు లాగితే రాదు, ఆ పంట మంచిగా పండదు. ఏమండి, భర్త తానే అంటే భార్య కూడా తానే అనాలి. కానీ తూని అన్నదనుకో గంగల కలిసినట్టే. ఏమండి, అప్పుడు తనకు సపోర్ట్ చేసే స్నేహితులు ఉంటారు, తనకు సపోర్ట్ చేసే బంధువులు ఉంటారు, తనకు సపోర్ట్ చేసే ఆత్మీయులు ఉంటారు. ఏ బాధ చెప్పుకున్నా ఉల్టా తిరిగి ఇబ్బంది పెట్టే భార్యగా నువ్వు ఉంటే
నీతో ఎలా పంచుకుంటాడు? పంచుకోడు. అలాగే ఈ రాణి గర్వించింది. ఆయన అన్నాడు, అమ్మా అందరు రాజులు వచ్చారు, ఒకసారి నిన్ను చూస్తా అంటున్నారు, ఒకసారి వచ్చి వాళ్ళతో పరిచయం కా అని చెప్పారు. అన్నప్పుడు ఆమె రానంది, గర్వించింది. నేను రాను అన్నది. రాను అంటే ఆయన పోకుంటుంటాడా? పోతాడు. వెరీ గుడ్, బుడ్డోడు సఫర్లు కొట్టిండు. ఏమండి, వీళ్ళకి ఎట్లా కోపమే ఉంటుంది. మీరైనా అప్పుడప్పుడు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే వాళ్ళ కోసం కదా మనం మాట్లాడుతున్నది. సత్యం మాట్లాడుతున్నాం. సత్యం మాట్లాడిన అందరు శత్రువులే. ఇప్పుడు బాపు సత్యం మాట్లాడింది అనుకో, బాపు శత్రువే. ఈ బుడ్డోడు సత్యం మాట్లాడింది అనుకో, ఈడు శత్రువే. ఏమండి, దివ్య సత్యం మాట్లాడింది అనుకో, ఆమె శత్రువే. జెస్సీ సత్యం మాట్లాడితే ఆడు శత్రువే. ఏమండి, కానీ ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఈమె గర్విష్ఠురాలై బయటికి వెళ్ళకుండా అందులోనే ఉంది. అప్పుడు రాజు నాకొక భార్య కావాలని చెప్పి ఆమెను విడాకులు ఇచ్చేసి, ఆమెను విసర్జించి, ఆమెను పక్కకి నెట్టేసి నాకు ఒక భార్య కావాలన్నప్పుడు అనేక రాజ్యాల నుండి రాణులు వచ్చి నిలబడ్డారు. అందులో ఈ మొర్దెకై ఏం చేశాడంటే ఎస్తేరును కూడా అందులో నిలబెట్టాడు. చప్పట్లు కొట్టరు ఇప్పుడు. ఎందుకంటే మొత్తం ఇక నిండిపోయింది. ఇక ఇంకా కొంచెం అటు ఇటు అంటే లేచి కూడా పోయేటట్టుంటారు. ఏమండి, అంత భయంకరమైన ఆలోచన విధానాలు ఉంటాయి. జాగ్రత్త సుమి. ఈ ఎస్తేరును నిలబెట్టినప్పుడు రాజు ఎస్తేరు రాజు దృష్టికి మంచిదిగా కనబడిందట. ఆమెను రాణిగా చేసుకున్నాడు. రాణిగా చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి, రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తి, ఈ యూదులందరూ కూడా ఇప్పుడు మతోన్మాదులు ఏదైతే చేస్తున్నారో, ఈ క్రైస్తవులు పెరుగుతున్నారో, మనకేదో ముప్పు వచ్చింది, మనకేమో తిప్పొచ్చింది, మనకేమో ఇబ్బంది వచ్చిందని కొట్టుకుంటున్నారు. క్రైస్తవులు పరిపాలన చేసినప్పుడే మిమ్మల్ని ప్రేమించాం, మీకు చదువు చెప్పించాం, మీకు మంచి వస్త్రాలు కొనిచ్చాం. ఏమండి, క్రైస్తవ పరిపాలన లేదు ఇప్పుడు, మీ పరిపాలన ఉంది. ఎందుకు భయపడతారు? ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో అప్పుడు ఎవరో ఒకరు, అందులో ఉన్న ఒక అతను, ఆయన పేరేమున్నది, హామాను అనే ఒక అతను. ఎవరట ఆయన? హామాను అనే ఒక అతను ఏం చేసిండట, రాజు దగ్గరకు వచ్చి ఈ రాజుకు ఎక్కిస్తున్నాడు. అండి, రాజుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఈ యూదులు ఇలా ఉంటే మంచిది కాదు. ఎందుకంటే ఆ గేటు బయట ఉన్నాడు చూడు యూదుడు మొర్దెకై, నేను వస్తున్నప్పుడు నమస్తే చెప్పడు, నేను వెళ్తున్నప్పుడు నమస్తే చెప్పడు. ఏమండి, నేను వస్తున్నప్పుడు నమస్తే చెప్పడు, నేను వెళ్తున్నప్పుడు నమస్తే చెప్పడం. ఈ ఈ అగ్రకులాలు ఉంటాయి చూడండి, మనలను శూద్రులుగా ఎంచిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు చేసింది కూడా అదే. నమస్తే చెప్పాలి, వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి, వాళ్ళు తంతెబడాలి. అలాంటి ఒక పరిస్థితి హామాను తీసుకొచ్చి రాజుతో చెప్పాడు, రాజా ఈ యూదులు గర్విష్ఠులయ్యా, వీరందరినీ చంపేయాలి అన్నప్పుడు ఇప్పుడప్పుడు ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఎక్కడ ఇంకా మన మోడీ గారి రాష్ట్రం ఉన్నది కదా గుజరాత్లో, ఈ 10-12 రాష్ట్రాలలో బలవంతపు మత మార్పిడి చట్టాలను తీసుకొచ్చారు చూడండి. అప్పుడు దేశం అంతా తీసుకొచ్చారట. ఏమని? యూదులందరూ ఒకేసారి చంపేయమని. అవండి, ఈ బలవంతపు మత మార్పిడి చట్టాలు తీసుకొస్తే సువార్త ఆగుతుందా? హంతకుడు క్రైస్తవుడుగా మారకుండా ఆగి హంతకుడుగానే చచ్చిపోతున్నాడా? త్రాగుబోతుగానే చచ్చిపోతున్నాడా? యేసుక్రీస్తు బిడ్డగా ఆ అవమానాలు పొంది కూడా యేసయ్య కొరకు జీవించట్లేదా? ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎంత వేదనకు గురి చేసినా మంచి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది, చెడు ఎప్పటికీ తరుగుతూనే ఉంటుంది. చెప్పుదామా ఒకసారి? మంచి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. పక్కవారికి చేతిలో చేసి చెప్పండి, మంచి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది, చెడు ఎప్పటికీ తరుగుతూనే ఉంటుంది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందండి. ఎన్ని రాజముద్రలు రాని, ఎన్ని బలవంతపు మత మార్పిడు చట్టాలు రాని, ఎన్ని ఏదైనా కానీ కులాలకు అతీతంగా గుండె కత్తుకునే దేవుడు ఈ భూమి పైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆ దేవుణ్ణి ఆరాధించకుండా, ఆ దేవుణ్ణి పూజించకుండా, ఆ దేవుణ్ణి గణపరచకుండా, ఆ మహిమ కలిగిన ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి, పాపాలను కడిగి వేసిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని ఆరాధించకుండా ఏ చట్టాలు ఆపవో, ఏ దేశాలు, ఏ రాజులు, ఏ చక్రవర్తులు ఆపలేరు. ఆపిన వారు ఇప్పటి వరకు ఎవరు బ్రతికి లేరు. ఆ దేశాలలో క్రైస్తవ దేశాలుగా ముద్ర పడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఈ హామాన్ అనే వ్యక్తి రాజుకు అది ఇది ఎక్కించి చెప్పడం ద్వారా ఏమైందంటే, ఈ వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మన భారతదేశానికి, ఇంకా పోలే వాళ్ళు, ఏమండి, అది మనకి ఇంకా రుద్దుతున్నారు వాళ్ళు. కానీ ఏమని ఏడుపేడుస్తున్నారు తెలుసా? ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిపోయిండ్రు కానీ క్రైస్తవ మతాన్ని ఉంచిండ్రు అని, ఈ ముస్లింల రాజ్య పరిపాలన చేసిండ్రు కానీ ముస్లిం మతాన్ని ఇక్కడ ఉంచిండ్రు అని. కాదు 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 కాదు. ముస్లిములు, క్రైస్తవులు భారత గడ్డ మీద పుట్టిన బిడ్డలు. కానీ వలస వచ్చిన వాడు పోలేదు. ఆ దురహంకారం ఇంకా మన పైన రాజ్యం ఏలుతూనే ఉంది. అది ఈరోజు సాయంకాలం నేను మాట్లాడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని బిడ్డలైన వారు ఓపికతో ఉండాలి, బలహీనపడొద్దు, వాళ్ళలాగా పరిగెత్తద్దు. ఏమండి, వాళ్ళలాగా పరిగెత్తద్దు. ఏదైనా గింత అంటే చాలు ఏదో ఒక నినాదం ఎత్తుకొని ఉగ్రవాద దాడులేనండి, భయంకరమైన దాడులు. పాఠశాలల మీద దాడులే, హాస్పిటల్ మీద దాడులే, చర్చిల మీద దాడులే, మసీదుల మీద దాడులే. ఇది కాదండి మానవత్వం అంటే. ఒక క్రూరమైన వ్యక్తి మార్చబడడానికి ఒక మార్గం ఉంది, అదే ఉపవాస ప్రార్థన. అదేంటిది? ఉపవాస ప్రార్థన. అదేంటిదండి? ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ఎస్తేరు చేయడం ప్రారంభించిందట. ఉపవాస ప్రార్థన ఎస్తేరు చేయడం ప్రారంభించిందట. తన ప్రజలకందరికీ కూడా ఉపవాస ప్రార్థన చేయమని చెప్పిందట. అందరూ దేవుని సన్నిధిలో, అయ్యా నీ బిడ్డలమైన మమ్మలను చంపేస్తామని రాజు ఆజ్ఞ ఇచ్చాడయ్యా, ఎలా బ్రతకాలి ప్రభు అని ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. అప్పుడు యూదులు యుద్ధం చేస్తే గెలిచేవారే. ఏమండి, ఇప్పుడు ఇజ్రాయేల్ మీదకి ఎన్ని దేశాలు పోతున్నాయండి? చిన్నగా కూడా ఇజ్రాయేల్ అబ్బా నాకు గాయమైందని కూడా అంటలేదు. ఏమండి, హ్యాపీగా ఉంది. ఎందుకనంటే యుద్ధం యెహోవాదే. ఆయన అన్నాడు, ఇశ్రాయేలు దేశమును ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తానని, దాన్ని శపించిన వారిని నేను శపిస్తానని. ఇజ్రాయెల్ దేశానికి విరోధంగా ఎవరు నిలబడినా, ఏ దేశం నిలబడినా అది ముందుకు కొనసాగదాం. కారణం ఏంటంటే దాని పక్షంలో ఉన్నది సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఓకే, అప్పుడు ఎస్తేరు ఉపవాసముతో ప్రార్థన ఉంది. అప్పుడు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. నేను ఒక 6 పాయింట్స్ చెప్తాను. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది అనేది చెప్తాను. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే రాజుకు నిద్ర పట్టకుండా చేస్తుంది. చెప్పండి, ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? రాజుకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చాలు, జాగ్రత్త వినండి. ఇప్పుడు చెప్తాను.
మన ఉపవాస ప్రార్థన రాజుకు నిద్ర పట్టనివ్వలేదట. ఎస్తేరు యూదులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే రాజుకు నిద్ర పట్టడం లేదట. రాజు ఏం చేస్తున్నట్టారు, ఏమైంది ఏమైంది ఏమైంది, ఎందుకు నాకు నిద్ర పట్టడం లేదు అనేసి చరిత్ర పుస్తకాలు తీసుకున్నారట రాజు. ఇప్పుడు రాజ్యం వెళ్తున్న వారు ఉన్నారు, చరిత్ర పుస్తకాలు చూడరు, చరిత్ర చదవరు, చరిత్ర గురించి ఆలోచన చేయరు. చరిత్రలో ఎవరు ఏ విధంగా సహాయం చేశారు, భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎవరు ఏ పాత్ర పోషించారు చూడరు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి తొత్తులుగా బ్రతికిన వారి మాట విని ఇప్పుడు ఈ భారతదేశానికి స్వతంత్రం పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారికి విరోధంగా చట్టాలు తీసుకొని వస్తున్నారు. ఎందుకనంటే చరిత్ర చదవరు. చరిత్ర వాళ్ళకు అవసరం లేదు. ఇప్పుడు ఏం కావాలి, ఆదాని అంబానీ వీళ్ళ డబ్బు మాత్రమే కావాలి. ఎందుకంటే ఆ పార్టీలు నడవాలి కదా. పేదవాన్ని 2 లక్షల రూపాయలు కూడా ఎత్తివేయరండి. వానికి వడ్డీలు వడ్డీ చేసి వాని ఇంటికి తాళాలేసి వాని భూమిని లాక్కొని వాని ఇష్టం వచ్చినట్టు చేసి బ్యాంకర్లు పేదవారిని ఈడ్చుకొని వస్తుంటే కూడా 100 కోట్ల రూపాయలు ఆదాని అంబానీలకు మాఫీ చేస్తారు, కానీ పేదవారి పక్షంలో చూడరు. నీ ఉపవాస ప్రార్థన, నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ముగించేసరికి, నీ ఉపవాస దీక్షలు అయిపోయేసరికి గవర్నమెంట్ పేదవారి పక్షంలో నిలబడడానికి, ఒక మంచి నిర్ణయానికి రావడానికి నీ ఉపవాస ప్రార్థన తోడ్పడాలి. ఆ రాజును నిద్ర లేకుండా చేయాలి. రాజు రాత్రి అంతా నిద్ర లేక అటు ఇటు తిరిగి ఏం చేశాడట అంటే ఒకసారి చరిత్ర బుక్స్ తీసుకురమ్మని చెప్పాడట. ఆ చరిత్ర బుక్స్ తీసుకొచ్చినప్పుడు చరిత్ర తిరిగేస్తున్నారు. చరిత్ర చదువుతున్నాడు రాజు చరిత్రను చదువుతున్నప్పుడు అక్కడ ఆ రాజును, ఆయనకు ముందున్న రాజును, ఆ దేశపు రాజును చంపడానికి ఆయనతో ఉన్నవారు, అమండి గాంధీ మహాత్ముని చంపింది ఎవడండి? 3 సార్లు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసిండ్రు. ఇప్పుడు అమెరికా కూడా ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసింది, మీరు కూడా బ్యాన్ చేయండి, అది దేశానికి చాలా ముప్పు అని మంచి ఒక ఆర్టికల్ రాసి పంపించింది మన భారతదేశానికి. అంటే భారతదేశంలో నుండి భారత స్వతంత్రం కొరకు పోరాడిన గాంధీ గారిని చంపిన వారిని ఈరోజు నెత్తి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాయి మన ప్రభుత్వాలు. అప్పుడు అలాగే జరిగిందట. అలా జరిగిన తర్వాత ఏమైందంటే రాజు ఆ చరిత్ర చదువుతున్నాడు. ఆ 2 నపుంసకులు రాజును చంపాలని చూశారు. అప్పుడు మొర్దెకై ఏం చేశాడంటే రాజును రక్షించాడట, సేవ్ చేశాడట. అదిన్ని చూసి మంత్రిని పిలిచి రాజు అడిగాడట, ఈ మొర్దెకైకి మనం ఏమైనా బహుమానం ఇచ్చారా అప్పటి రాజు అన్నాడట. ఎందుకంటే ఆ చరిత్రలో లేదు కదా. అన్నప్పుడు ఆయన అన్నాడట, అయ్యా ఏ బహుమానం ఇయ్యలేదయ్యా, ఆయనకి ఏ బహుమానం ఇయ్యలేదు అని చెప్పాడట. అప్పుడు రాజు ఆ చరిత్రను చదివి రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఒక చరిత్రను ఆలోచింపచేసేటట్టు చేసేది ఏది అని అంటే మన ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అట్టిగానే ఉండొద్దండి. ఉపవాస దీక్షలో ఉండి కొట్లాటకు పోవద్దు. అది దీక్ష కాదు, అది ఈర్ష్య అయిపోతుంది. అది ప్రేమ తత్వం కాదు. అది మనిషి తగ్గించుకోవడానికి చేసింది కాదు. మనిషి హెచ్చించుకొని గర్వముతో విర్రవీగడానికి చేస్తున్న అహంకారపూరితమైనటువంటి విషయాలు అవే. ఉపవాసంలో ఉన్న ఎవరైనా సరే, దీక్షలో ఉన్న ఎవరైనా సరే, ఉపవాస దీక్షలో ఉన్నవారు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నీ ఉపవాసము రాజుకు నిద్ర పట్టకుండా చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించే ఆలోచనలోనికి నడిపించేదే నీ ఉపవాస ప్రార్థన. ఇప్పుడు అర్థమైందా? నీ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? రాజుకు నిద్ర పట్టకుండా చేసి మంచి పరిపాలనకు ఆలోచన విధానాన్ని కలిగింపచేస్తుంది. మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే
ఆ క్రీస్తు విరోధులు క్రీస్తు బిడ్డలుగా మార్చబడతారు. కొట్టరు, మారద్దండి, మనమే ఎప్పుడు మనమే ఆ సీటు మీదనే కూర్చోవాలి. ఇంకెవరైనా మారితే మళ్ళీ ఆ సీటు వాళ్ళు అడుగుతారేమో అండి. రైట్. రెండవది, ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే రాజు శాసనాన్ని మారుస్తుంది. రాజు యొక్క శాసనాన్ని మారుస్తుంది. ఆ రోజులలో రాజు ఒక శాసనం ఒక ప్రకటన చేశాడంటే ఆయన వెనుకకు వచ్చేవాడు కాదు. ఆ రోజుల్లో కొంతమంది రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, నా రాజ్యమంతా నీకు ఇస్తాను, నువ్వు ఇందులో గెలుస్తా అంటే పాపం ఆడు గెలిస్తే ఈ రాజ్యమంతా ఇచ్చి ఆడు పిచ్చోడిగా తిరిగేటోడు, మాట మీద కట్టుబడి ఉండేటోళ్ళు. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారండి? మన మినిస్టర్స్ అని పిలుస్తూ ఉన్నాం. ఏమండి, పేదవాళ్ళ గుడిసెలు కూలగొట్టి, పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టి, భూములు లాక్కొని, ఏమండి పెద్ద పెద్ద మహాళ్ళు కట్టుకున్న, పెద్ద పెద్ద ఎస్టేట్లలో ఇంకా పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నటువంటి, ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళరండి. ఒక గుంట స్థలం ఉన్న పేదవాని నెత్తి మీద తాటికాయ వేసి వాడిని అనగదొక్కి అది కూడా లాక్కుంటారండి. కానీ రాజులు అలాంటి వారు కాదు. రాజులు ఎలాంటి వారటంటే, అంటే పరిపాలించే వాళ్ళు ఎలా ఉండాలి అని నేను చెప్తున్నాను. పరిపాలించే వాళ్ళు ఎలాంటి వారటంటే, మీరు ఈ విషయంలో మీరు సపోర్ట్ చేస్తే, లేకపోతే మీరు ఈ విషయంలో గెలిస్తే నా రాజ్యం అంత ఇస్తా అంటే, వాడు గెలిస్తే వాడిని చంపేటోడు కాదట. వానికి ఆ రాజ్యం ఇచ్చి వాడు రాజు వెళ్ళి ఒక సామాన్యమైన వ్యక్తిగా బ్రతికేవాడట. అదండి నాయకుడికి ఉండవలసిన లక్షణాలు. ఈ రోజుల్లో ఏమండి, ఈ రోజుల్లో నాయకులను చూడండి, అధికారులను చూడండి, గవర్నమెంట్ జాబర్స్ని చూడండి. 1000 కోట్లు 100 కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, దయచేసి మనం గమనించాలి. మనం ఎవరిని ఎద్దేవా చేయడం కాదు, ఎవరిని చిన్నగా చూడడం కాదు, కానీ రాజు పరిపాలన ఎలా చేయాలని చెప్తున్నా. ఆ రాజు ఒక శాసనం ఇస్తే తన ప్రాణం పైన శాసనాన్ని తిరిగి తీసుకునేవాడు కాదట. కానీ ఉపవాస ప్రార్థన, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదివితే రాయబడి ఉంది, రాజు శాసనాన్ని మార్చిందట. చదవండి. ఎస్. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజు యొక్క ఆజ్ఞ, రాజు ఏదైతే ఆ శాసనం ప్రకటించాడో అది తిరిగి మార్చడం ఎవరి తరం కాదు. కానీ ఉపవాస ప్రార్థన ఏం చేసిందంటే రాజు యొక్క శాసనాన్ని కూడా మార్చి వ్యతిరేకమైన దానిని అనుకూలంగా చేసింది ఉపవాస ప్రార్థన. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డ, నీ ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయో, నీ ఆరోగ్య పరిస్థితి ఎలాగుందో, నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో, నీ కుటుంబ దాంపత్య జీవితం ఎంత బలహీనంగా ఉందో, నీ కుటుంబంలో సమాధానము లేక, నీ కుటుంబంలో సంతోషము లేక, నీ కుటుంబంలో ఆనందము లేక, దుఃఖముతో, బాధతో, వేదనతో, కన్నీటితో నీ ఉన్నావేమో, ఈరోజు ఉపవాసముతో ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. నీ స్థితిగతులను మార్చి నీకు విరోధంగా ఉన్న ప్రతి దానిని, నీ శత్రువులందరినీ కూడా నీకు మిత్రులుగా నా దేవుడు చేయబోతున్నాడా. నిన్ను అవమానించిన వారందరినీ కూడా నిన్ను గణపరిచే వారిగా నా దేవుడు నీకు చేయబోతున్నాడా.
నువ్వు పనికిరాని వారవు అని ఎంతమంది నిన్ను అన్నారో వారందరూ నీ సహాయం కొరకు నీ వద్దకు వచ్చేటట్టుగా నా దేవుడు మార్చబడుతున్నాడు నిన్న. అలా నువ్వు మార్చబడాలి అంటే, అలా నువ్వు తీర్చబడాలి అంటే, అలా నువ్వు బలపరచబడాలి అంటే నువ్వు చేసేది ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఇలాంటివి జరగాయండి, ఇలాంటివి జరిగాయి. ఉపవాస ప్రార్థన రాజుకు నిద్ర లేకుండా చేస్తుంది. అదేవిధంగా శాసనాన్ని కూడా మార్చేస్తుంది. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. శాసనాన్ని కూడా మార్చేస్తుంది. చప్పట్లు గట్టిగా గట్టిగా అందరు కొట్టాలి. మూడవదిగా శత్రువులతో ఘన సన్మానం చెప్పిస్తారు. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే శత్రువులతో ఘన సన్మానం చెప్పిస్తుందట. 6వ అధ్యాయం మనం చూస్తే 6వ అధ్యాయం 10-12 వచనాలు చదవకండి, నేను టైం ఇంకా నాకు ఒక 10 మినిట్స్ ఉంది, నేను తొందరగా ముగిస్తాను. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే శత్రువులతో ఘన సన్మానాన్ని మనకు చేపిస్తుందట. 6వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే అందులో రాయబడి ఉంది. ఈ హామాన్ ఏం చేశాడంటే రాజు హామాన్ని పిలిచి హామాన్ని అడిగాడు, రాజుకు మేలు చేసిన వారికి, గొప్పవారికి రాజు ఏ విధంగా సన్మానం చేయాలి అని అన్నప్పుడు ఈ హామాన్ అనుకున్నాడట, ఈ సన్మానం రాజు నాకు తప్ప ఇంకెవరికి చేస్తాడు? నేను మంత్రిని కదా, నేను మంచి సలహాలు ఇస్తున్నాను కదా, నేను మంచి నేర్పిస్తున్నాను కదా, ఆయనకు మంచి ఆలోచన ఇచ్చాను కదా, యూదులందరినీ చంపేపి అని ఒక తాకీదు తీసుకురమ్మన్నాను కదా, నాకు తప్ప ఘనత ఇంకెవడికి వస్తుంది అని ఆ హామాన్ ఏం చేశాడటంటే ఒక గొప్ప చరిత్ర చెప్పాడు, ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. ఎలా కనపరచాలంటే రెడ్ కార్పెట్ పరిసి రాజు ఎక్కేటువంటి గుర్రమునెక్కి మంచి వస్త్రాలు ధరించి, రాజవస్త్రాలు ధరించి దేశమంతా చూసేటట్టుగా ఊరగింపుగా తీసుకొని వచ్చి ఆయనను ఆ సింహాసనం, రాజు పక్కకి ఇంకొక సింహాసనం వేసి ఆ సింహాసనం పైన కూర్చుండబెట్టాలి, అంతగా గణపరచాలి అని చెప్పాడట. అప్పుడు రాజు అడిగాడట, మరి విరోధంగా ఉన్నవాడిని ఏం చేయాలి అంటే ఒక పెద్ద కొయ్యను తయారు చేసి దేశమంతా కూడా చూసేటట్టు దానికి ఉరి తీయాలి వాడిని అక్కడ అని చెప్పిండట. అప్పుడు రాజు చెప్పిండట, ఇది తయారు చెయ్యు, అది తయారు చెయ్యి, రెండు ప్రిపేర్ చెయ్యి, రెండింటిని సిద్ధపరచు, రెండింటిని సిద్ధపరచు, ఈ గణపరిచేదాన్ని సిద్ధపరచు, ఈ శిక్షించేదాన్ని సిద్ధపరచు, రెండింటిని సిద్ధపరచని రాజు ఆ హామానుకి చెప్పేశాడట. హామానుకి చెప్పగానే హామాన్ ఏం చేశాడంటే ఈ రెండు సిద్ధపరిచి ఇక రథం మీద ఎక్కించి ఆ నూలి వస్త్రాలు ధరించి ఆ కిరీటం పెట్టి ఆ ఉంగరం పెట్టి ఆ హారాలు వేసి ఇక నన్నే ఘనంగా తీసుకొని వెళ్తారు అని అనుకున్నప్పుడు రాజు ఏం చేశాడటంటే ఈ హామానుతో చెప్తున్నాడట, ఈ ఘనత అంతా కూడా ఎవరికి చెందుతుంది అంటే మొర్దెకైకి చెందుతుంది అని చెప్తాడట. అంటే రక్షించడానికి ఆలోచన కలిగిన వారికే ఈ ఘనత పరలోక రాజ్యంలో. చెప్పలు కొట్టండి, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాల్ని అని చెప్పి దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని దాచిపెట్టుకుంటూ ఎవరికి సువార్త చేయకుండా, ఎవరిని ఆ రక్షణలోనికి నడిపించకుండా, ఏది కూడా దేవునికి సమర్పించకుండా అన్ని సాకులు చెప్తూ ఇళ్లలో ఉంటారు చూడండి, వారికి పరలోక రాజ్యంలో జీవ కిరీటం ఉండదు, నీతి కిరీటం ఉండదు, మహిమ కిరీటం ఏ కిరీటాలు ఉండవు. ఎవరైతే యేసయ్య కొరకు గాయపరచబడి, అవమానపరచబడి, నిందలు పొంది, బాధపడి, హేళన చేయబడి, వెలివేయబడి ఆ ఊరు బయట నిలబడిన మొర్దెకైలాగా ఉండి ఆ ఊరిలో ఉన్న ప్రజల రక్షణ కొరకు ఏదైతే మంచి ఉద్దేశం కలిగి రాణిని ఆ దేశంలోనికి పంపించి ఉపవాస ప్రార్థనలో ఉండేటట్టుగా ప్రార్థన పరురాలిగా సిద్ధపరిచాడో ఆయనకు మాత్రమే ఆ ఘనత చెందుతుంది.
అలాంటి వారికి మాత్రమే ఆ ఘనత చెందుతుంది. ఉపవాసం ఉండి ఉపవాస దీక్షలో ఉండే దేవుని బిడ్డలారా, క్రోధముతో మదమత్సరముతో నువ్వు విర్రవీగి ఎగిరి గంతులు వేసి యుద్ధానికి సిద్ధమవుతే నువ్వు నరకానికే పాత్రుడు అవుతావు తప్ప పరలోకానికి వెళ్ళావు. నువ్వు దీక్షలో, ప్రార్థనలో, ఉపవాసంలో ఉంటే నీ ఉపవాస ప్రార్థన నిన్ను హేళన చేసిన వారిని నిన్ను ఘనపరిచేటట్టుగా నా దేవుడు చేయబోతున్నాడా? గట్టిగా చెప్పట్లు కడదా, గట్టిగా చెప్పట్లు కడదా, గట్టిగా గట్టిగా చెప్పట్లు కడతా ఉన్నాయి పరుస్తా. నిన్ను అవమానించిన వారు నిన్ను ఘనపరిచేటట్టుగా నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీవు ఏ కులమని చూడరు, నీవు ఏ మతమని చూడరు, నువ్వు ఏ వర్గమని చూడరు, నువ్వు ఎక్కడి వ్యక్తి అని చూడరు. నీకు ఆ తారతమ్యాలు లేకుండా నీవు గనుక ఉపవాసముతో దేశమంతా బాగుండాలని నువ్వు ఏ మతానికి సంబంధించిన వ్యక్తివైనా సరే ఉపవాసం ఉండి నా దేశము బాగుండాలని ప్రార్థన చేస్తే చాలు. నీ ప్రార్థన నా దేవుడు విని నిన్ను అవమానించిన వారిని నిన్ను గణపరిచేటట్టుగా నా దేవుడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా నీకు మేలు చేయబోతున్నాడా? పక్కవారికి చెప్పండి, నీకు మేలు చేయబోతున్నాడని. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ముందు దేశం అంతా తిరగొద్దు. ఉపవాసం ఎలా ఉండాలో నేను అంతకుముందు వారం చెప్పాను. నేను ఉపవాసం ఎలా ఉండాలట? వ్యక్తిగతంగా ఉండాలి. ఉపవాసంలో పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి? ఉపవాసములో సహవాసం ఉండాలి. ఉపవాసములో వాక్యము చదవాలి. ఉపవాసములో ప్రార్థన ఉండాలి. ఇన్ని విషయాలు చెప్పినా గుర్తున్నాయా? దేవునికి మహిమ, హల్లెలూయా. అలా నువ్వు ఉపవాసం ఉంటే ఏం జరుగుతుందంటే రాజుకు నిద్ర పట్టదండి. క్రైస్తవులకు విరోధంగా ఎవరైతే ముద్ర వేశారో వారికి నిద్ర పట్టకుండా నీ ఉపవాస ప్రార్థన చేయబోతుంది. నీ ఉపవాస ప్రార్థన ఆ రాజాజ్ఞను మార్చబోతుంది. చెప్పట్లో నీ ఉపవాస ప్రార్థన నీ శత్రువు ఎదుట నీ శత్రువే నిన్ను గణపరిచేటట్టుగా నా దేవుడు చేయబోతున్నాడు. నీ ఉపవాస ప్రార్థన నీ శత్రువులు, నిన్ను అవమానించిన వారు, నిన్ను నిందించిన వారు, నీ మీద నిందలేసిన వారు నిన్ను గణపరిచేటట్టుగా నీ ఉపవాస ప్రార్థనలో నా దేవుడు నిన్ను అలా గణపరచబోతున్నాడా? ఉపవాస ప్రార్థన అంటే సామాన్యమైంది కాదు. ఉపవాస ప్రార్థన అంటే ఒట్టిది కాదండి. ఉపవాస ప్రార్థన అంటే ఈ భూమిపైన అటోం బాంబు వేస్తే ఎలాగా అవుతుందో నీ ఉపవాస ప్రార్థన పరలోకంలో అలా చేస్తుందండి. ఉపవాస ప్రార్థన 2 పాటలు, 5 చప్పట్లు, 15 హల్లెలూయాలు, ఏమండి, 2 వచనాలు, 3 గంటలకు ఆమేన్. ఏమండి? కాదు ఉపవాస ప్రార్థన. నీ ఉపవాస ప్రార్థన శక్తి ఎంతో తెలుసా? నీ ఉపవాస ప్రార్థన శక్తి ఎంతో తెలుసా? రాజాజ్ఞను కూడా మార్చగలిగింది నీ ఉపవాస ప్రార్థనే. పోరాటాలు చేస్తూనే ఉంటాం, దానికి తోడుగా ఉపవాస ప్రార్థన అవసరం. ఆ ఉపవాస ప్రార్థన రాజాజ్ఞని మార్చేస్తుంది. ఉపవాస ప్రార్థన మనుషుల ఆ హేళన నుండి ఘనతలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. రైట్. ఉపవాస ప్రార్థన దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని, నెమ్మదినిస్తుంది. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? దుఃఖాన్ని తొలగిస్తుంది, సంతోషాన్ని, నెమ్మదిని మనకిస్తుంది. చెప్పట్లు కొడదాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం.
చాలు. మన ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే మన కష్ట దినములను తొలగిస్తుంది, మన శ్రమ దినాలను తొలగిస్తుంది, మన వేదన దినాలను తొలగిస్తుంది, మన అవమాన దినాలను తొలగిస్తుంది, మనకు సంతోషాన్ని నెమ్మదిని ఇస్తుంది, మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఏమండి, మనకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. మనము పేదవారికి సహాయం చేసేటట్టుగా మన ఉపవాస ప్రార్థన మనల్ని ఆర్థికంగా కూడా ఆశీర్వదిస్తుంది. కొట్టారు ఇప్పుడు, ఇవ్వడం అంటే చచ్చిపోతారు, ఇవ్వడం అంటే కొరి ప్రాణం ఉన్నట్టే ఇక పడిపోతారేమో అన్నట్టు చేస్తారు. తీసుకోవడం అంటే లేని ప్రాణం ఉరికొస్తుంది. కొట్టుకుంటారు చూడండి. అండి నేను ముందు వచ్చినంటే నేను ముందు వచ్చిన, నా బిందె ముందు అంటే నా బిందె ముందు. నేను అప్పుడు వచ్చి చెప్పులు పెట్టిపోయినా ఈడ అంటారు, నేను అప్పుడు వచ్చి బ్యాగు పెట్టిపోయినా ఈడ అంటారు. రేషన్ షాప్ కాడ తీసుకున్నాడు అంటే ఏ మురుకుడు ఉరుకుతాడండి. ఇచ్చుడంటే చప్పట్లు కాదు కదా, చేతులు కూడా ఎత్తే నీకు సాత కాదు. ఇవ్వడం అంటే చచ్చిపోతాం. ఏమండి, కానీ ఎస్తేరు గ్రంథములో మనం చూస్తాం, ఉపవాస ప్రార్థన చేసిన వారికి సంతోషము కలిగితే వాళ్ళు సంతోషములో పేదవాళ్ళకి ఇవ్వడం ప్రారంభించారట. మనకెంత సంతోషం కలిగని పిల్లికి పిడిసేమో ఎంగిలి చేత కాకిని అష్ అని కొట్టాం. ఎందుకంటే మెతుకులు రాలుతాయి కదా, ఇవి కూడా ఇట్లా కూడా ఉన్నారండి. ఎందుకు ఎరువులు కావాల్సి వచ్చింది? ఇప్పుడు ఎరువులు యూరియా, ఇది అది, ఇంటోమాక్స్ ఇంకేమేమి ఉన్నాయి కదా, కోరమండల్, బీరమండల్, ఇవన్నీ ఎందుకు అవసరం వచ్చినాయండి? ఎందుకు అవసరం వచ్చినాయి అంటే దేవుడు చెప్తాడు, 6 పంటలు తీసుకొని 7వ పంట అప్పుడు దాన్ని వట్టిగా వదిలేయాలి భూమిని. ఈ 6 సంవత్సరాలు కోల్పోయిన శక్తిని ఆ 7వ సంవత్సరం అది పొందుకొని మళ్ళీ నెక్స్ట్ పంటకు మంచి పంటనివ్వడం ప్రారంభిస్తుంది. ఈ ఈ ఈ మందులు ఇవేవి అవసరం లేదు. ఆ కాలంలో మందులు ఉండేనండి? ఏమండి, ఆ కాలంలో మందులు ఉండేనా? లేవు. మెల్లమెల్లగా వచ్చిందంటే ప్రతి దానికి మండే. ఇంట్లో వేసుకునే టమాటా కాడి నుండి మొదలుకుంటే, పచ్చిమిరపి దగ్గర నుండి మొదలుకుంటే, ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే శ్రేష్టమైన నీళ్ళు కొబ్బరి నీళ్ళు అంటారు కదా, ఆ కొబ్బరి చెట్టుకు కూడా ఇంజక్షన్ ఇస్తుంటారు. అది కూడా మాలిన్యమే. ఏమండి, ఇలా కావడానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను మీరి అధిక సంపాదన కొరకు పేదవారికి సహాయం చేయకుంటున్నందుకే మనకు దరిద్రత వస్తుంది. ఎన్ని దేవుడు మనకిచ్చాడు, ఎన్ని ఇచ్చాడు చెప్పండి, ఎన్ని పొందుకున్నాం దేవుని దగ్గర నుండి. కానీ పేదవాడికి నువ్వేమైనా ఇచ్చావా? ఏమండి, ఎక్కడైనా మీటింగ్ జరుగుతుందంటే ఆ మీటింగ్ కొరకు నువ్వేమైనా సహాయం చేసావా? ఏమండి, కరీంనగర్లో ఎన్నో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ జరిపిస్తున్న ఆ సేవకులు నీకు పరిచయం లేకపోతే వారికి సహాయం చేయాలంటే వారి దగ్గరికి వెళ్ళి పేరు రాపించుకొని వీళ్ళు 10,000 ఇచ్చారు, వీళ్ళు 20,000 ఇచ్చారు అని ఫోటోలు దించుకొని అవన్నీ చూపెట్టడానికి పరిగెత్తకండి. ఆ మీటింగ్కి నువ్వు సహాయం చేయాలనుకుంటే ఆ సేవకుడికి చెప్పవలసిన అవసరం లేదు, ఆ సేవకుడిని కలవవలసిన అవసరం లేదు. స్టేజ్ మీదకి పేరు పెట్టి పిలిపించుకొని ఈ మస్తు సహాయం చేశాడు, మస్తు కష్టపడ్డాడు అని చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కానుక పెట్టెలో ఆ కానుకలు తీసుకొని వస్తున్నప్పుడు నీ ₹1,00,000 కానుక కూడా ఆ మీటింగ్ కొరకు వేయచ్చు. దేవుని ప్రేమను ప్రకటించవచ్చు. అంత పెద్ద మీటింగ్ పెట్టి కష్టపడతా అంటే కూడా అక్కడికి వెళ్ళి ఈ జేబుల నుండి మెల్లగా తీసి చిన్న నోట్ ఏదో తీసి అది తీసి అక్కడ వేసేస్తాడండి. ఏమండి, అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు ఆ మీటింగ్ పెట్టి నన్ను పిలుచుకున్న పాస్టర్లు చెప్తా ఉంటారు, ఏమైందయ్యా రాత్రి అంతా నిద్రపోలేదా, కళ్ళన్నీ ఇట్లా అయిపోయినాయి ఏంటి, నన్ను 8 o'clock మీరు వెళ్ళండి సార్ అని చెప్పి 8:30కి వచ్చారేంటి, 9కి వచ్చారేంటి అని అంటే వాళ్ళు చెప్తా ఉంటారు, అయ్యా రాత్రి అంతా
మన వాళ్ళు వేసిన కానుకలు 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు ఉన్నాయి కదా, అవన్నీ లెక్క పెట్టడానికి మాకు తెల్లారింది అంటారు అండి. ఒక మంచి ఇచ్చే ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలి. దేవుడు ఎన్ని ఇచ్చాడు చూడు, నువ్వు లెక్క పెట్టుకో ఒకసారి, నువ్వు ఏమండి ఎన్ని ఇచ్చాడు. నిన్న మేము మీటింగ్కి వెళ్ళాం, సేవకుల మీటింగ్కి మమ్మల్ని ఆహ్వానించారు, మేము వెళ్ళాం. నేను చెప్పాను కదా, డాక్టర్ భరత్ గారు ఉన్నారు మంచిర్యాలలో, ఆయన మంచి సేవ చేస్తున్నాడు. ఆయన కొరకు ప్రార్థన చేయండి. సేవకులకు, సేవకురాళ్ళకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ అత్తమామకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఆయన మంచిర్యాలలో. చప్పట్లు కొట్టరా. రావు మనకు చేతులు, ఎందుకంటే మనం పాస్టర్కి ఒక పూట భోజనం కూడా పెట్టడానికి చచ్చిపోతాం. ఒక పూట మంచి భోజనం పెట్టడానికి కూడా ఓనరు తెబ్బో అని అంటాం. ఆయన అంత మంచి పని చేస్తే మనకు చప్పట్లు కొట్టబుద్ధి అవుతుంది. ఏమండి, పాస్టర్కు, పాస్టర్ అమ్మకు, పిల్లలకు, అత్తమామకు, తల్లిదండ్రులకు, వీళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఆయన. ఏమండి, మీ బంధువులు ఎవరైనా ఉంటే ఈ నా సందేశాన్ని వింటున్న వాళ్ళు, ఆ మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో సేవకులు, మీ బంధువు, మీరెవరైనా ఆ అనారోగ్యాలతో ఉంటే అక్కడికి వెళ్ళండి. ఆయన మంచి పరిచర్య చేస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పండి, యూట్యూబ్లో నేను ఎలిషా పాస్టర్ గారి సందేశాన్ని విన్నాను, వాళ్ళు చెప్పారు భరత్ గారు అని మంచి డాక్టర్ ఉన్నారు, సేవకులకు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు, పేదవాళ్ళకి ఆఫ్ తీసుకుంటారండి. ఈ రోజులలో ఈ వైద్యం ఎలా అయిపోయిందంటే, తలనొప్పికని వెళ్తే స్కానింగ్ రాస్తాడు వాడు. మన కరీంనగర్లో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు, నేను యూట్యూబ్లో చూస్తున్నాను, ఆయన పేరేమో ఉంది. ఏమండి, ఆయనకేదో జరిగి ఆయన అప్పటి నుండి అనుకున్నాడట, ఇక పిచ్చి పిచ్చి టెస్టులు రాయనని. ఆ కాలంలో డాక్టర్స్ ఏం చేసేవాళ్ళండి, నాడి చూసి, నాలిక చూసి రోగం ఏదో చెప్పేటోడు. ఇప్పుడు మనం తలనొప్పి లేచిందన్నా కూడా వాడు రాస్తాడు, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఈ టెస్ట్, ఈ టెస్ట్, ఈ టెస్టులు అని రాస్తాడు. తలనొప్పికి కూడా బ్లడ్ టెస్ట్ రాస్తాడు. ఏమండి, 2 రోజుల జ్వరం వచ్చి 2 రోజులు అయింది అని అంటే వాడు 4 టెస్టులు రాస్తాడు. ఏమండి, వీని ఫీజు కంటే ఎక్కువ ఆ టెస్టులు అవుతాయి. మన కరీంనగర్లో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరేంటో నేను అంతగా నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో నేను చూశాను. మన కరీంనగర్లో ఉన్నాడు, న్యూరో ఫిజిక్స్ అని ఆయన, బక్కగుంటాడు అబ్బాయి, మన కరీంనగర్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి, పిచ్చి పిచ్చి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకండి. వేల రూపాయల టెస్టులు రాసి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మన భరత్ కూడా అట్లా రాయడు, ఆయన మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా ఇవ్వను అంటాడు. 50 ఇయర్స్ దాటేంత వరకు మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా ఇవ్వను, అవసరమైన టాబ్లెట్లు ఇస్తానని చెప్తాడు. అలాంటి మంచి డాక్టర్లు ఉన్నారు, వెళ్ళండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఏం చెప్తున్నానండి, మర్చిపోయానులే. సంతోషంగా ఉన్నప్పుడు మనం దేవునికి, పేదవారికి కానుకలు సహాయం చేయడం ప్రారంభించాలి. నిన్న మేము మీటింగ్కి వెళ్తున్నాం, అదే చెప్తున్నాను నేను మీటింగ్కి వెళ్తున్నప్పుడు మేము మన లక్కీని తీసుకొని వెళ్ళాలని వెళ్ళిన తర్వాత ఆ లక్కీ వాళ్ళ ఇంట్లో 2 బాల్స్ పెట్టున్నాయి, క్రికెట్ బాల్స్. దరిదాపుగా అది ఒకటి దరిదాపుగా 200, 300 ఉంటుందా, అప్పుడు 120 ఏమో ఉండే, 500 రూపీస్. అప్పుడు 120 200 ఏమో ఉండే నేను ఆడినప్పుడు. గ్లేజ్ బాల్ అంటారు, అది ఇంటర్నేషనల్లో ఆడుతూ ఉంటారు. ఆ బాల్ 2 అక్కడ పెట్టున్నాయి. ఆ బాల్లను చూసిన, ఆ బాల్ను కొట్టాలంటే శక్తి కావాలి. ఆ శక్తి రావడం కొరకు ఇంకొక బాల్ ఉన్నది ఆ ఇంట్లో. ఆ శక్తి రావడం కొరకు, ఆ ప్రాక్టీస్ చేయడం కొరకు ఇంకోటి ఇంత పెద్ద బాల్ ఉన్నది, బ్లూ కలర్లో. ఒకప్పుడు మేము ఒక రబ్బర్ బాల్ తెచ్చుకొని ఆడుకున్నట్టు, ఆ పిల్లలను ఆడిపించడానికి ఒక్క రబ్బర్ బాల్ ఉంటే సండే స్కూల్ పిల్లలందరికీ అదే బాలు. సాయంత్రం అయిందంటే ఆ క్యాంపస్లో అదే బాల్తో అందరం ఆడేవాళ్ళు. బాల్ ఎక్కడుంది, ఆ బాల్ పోతే అయ్యో మళ్ళీ నేనే తీసుకురావాల్సి వస్తుందని జాగ్రత్తగా ఆడుకునేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఒక్కొక్కరి ఇళ్ళలో 2-3 బాళ్ళు ఉంటుంది.
పిల్లలు ఆడడానికి 10 రూపాయలు 5 రూపాయల బాలు 10 రూపాయల బాలు కొనుక్కొనడానికి ఇబ్బందికరమైన ఉన్న రోజుల్లో ఏమండి 500 పెట్టి ఎక్స్ట్రా బాల్ ఇంట్లో పెట్టుకునేంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చిండు. మన కృపా ప్రార్థన మందిర బిడ్డలకు ఇచ్చిండు. ఏం కొదువైందండి మనకు? మన ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తే మనం ఏం చేయాలంటే ఇంకొకరికి ఇచ్చేవారిగా ఉండాలి. మన ఉపవాస ప్రార్థనలో పేదవారు గుర్తు రావాలి. యెషయా ప్రవక్త అంటాడు, నీ ఉపవాసం కాదు, నువ్వు బాగా తిని ఉపవాసం ఉంటావు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఏదైతే తినకుండా ఉంటావో అది పేదవారికి ఇస్తేనే ఉపవాసం, వస్త్రాలు ఇస్తేనే ఉపవాసం, ఆకలి తీరుస్తేనే ఉపవాసం. ఇదండి నిజమైన ఉపవాసం. నువ్వు నిజమైన ఉపవాసంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు ఘనతనివ్వబోతున్నాడు. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఆ ఉపవాసం ఉంటే నెమ్మదినిస్తాడు దేవుడు. 9వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 16వ వచనం ముగించబోతున్నాను. ఉపవాసం ఉంటే నెమ్మదినిస్తాడు. నెమ్మదిగా ఉన్నారు. చెప్పట్లో పగవారు లేకుండా వెళ్ళిపోయారట. ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే నీకు శత్రువులు లేకుండా తీసేస్తుంది. ఒకవేళ శత్రువులు ఉంటే మిత్రులుగా మార్చి నిన్ను గణపరిచే వారిగా నీకు నెమ్మదినిచ్చేటట్టుగా ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఇంత గొప్పది. ఉపవాసం ఉన్నా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సోమవారం ఒకరికి, మంగళవారం ఒకరికి, బుధవారం ఒకరికి, గురువారం ఒకరికి, శుక్రవారం ఒకరికి, శనివారం ఒకరికి, ఇట్లా ఉపవాసాలు ఉంటారండి. క్రైస్తవుల ఉపవాసం ఎప్పుడు? శుక్రవారం ఉపవాసం అండి క్రైస్తవులది. సోమవారం ఉంటే తప్ప, మంగళవారం ఉంటే తప్ప. ఆ రోజుని ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే క్రైస్తవులకు శుక్రవారం గుడ్ ఫ్రైడే కదా, ఈ గుడ్ ఫ్రైడే రోజు అందరూ ఉపవాసం ఉంటారు కదా. నేను కూడా క్రైస్తవురాలనే కదా, నేను కూడా క్రైస్తవునే కదా, నేను ఉపవాసం ఉన్నా అని తెలియాలంటే ఏ రోజు ఉన్నానని చెప్పాలి? శుక్రవారం గుడికి వెళ్తున్నానండి. ఎందుకు గుడికి వెళ్తున్నామమ్మంటే, అయ్యో శుక్రవారం మీకు తెలియదా మా చర్చిలో ఉపవాస ప్రార్థన అంటే నేను కూడా ఉపవాసం ఉన్నానని చెప్పడానికి. ఇలా కాదు. నీ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నీ పరిస్థితులను, నీ స్థితిగతులను తారుమారు చేసి నీకు విరోధంగా ఉన్న ప్రతి విషయము నీకు అనుకూలంగా మార్చి నీకు నెమ్మదినిచ్చేది ఉపవాస ప్రార్థన. గట్టిగా చెప్పట్లే గట్టిగా ఉపవాసం ఉంటే రాజుకు నిద్ర పెట్టకుండా, నీకు విరోధంగా శాసనం తీసుకొచ్చిన రాజుకు నిద్ర పెట్టకుండా చేసేది నీ ఉపవాస ప్రార్థన. రాజు శాసనాన్ని మార్చేది నీ ఉపవాస ప్రార్థన. నీ శత్రువులే నిన్ను ఘనపరిచేటట్టుగా చేసేది నీ ఉపవాస ప్రార్థన. నీకు నెమ్మదిని, సంతోషాన్ని ఇచ్చేది నీ ఉపవాస ప్రార్థన. నీ ఉపవాస ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది, అంత గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. Thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord, thank you. చెప్పుదాం అలా ఉపవాస ప్రార్థనలు నాలో ఉన్న కోపం పోవాలి, ఉపవాస దీక్షలు నాలో ఉన్న క్రోధం పోవాలి, ఈర్ష్య పోవాలి, పగ పోవాలి, ద్వేషం పోవాలి, మదమత్సర్యాలు పోవాలయ్యా ఉపవాస ప్రార్థనలు. అలాంటి శక్తి నీవు ప్రభువా, అలాంటి ఓపిక నీవు ప్రభువా. నా శత్రువులను మిత్రులుగా మార్చేది ఉపవాస ప్రార్థన. నేను అలాంటి ఉపవాసం ఉంటానయ్యా. ఆ ఉపవాసం అంత గొప్పది, అంత శక్తివంతమైనదని ఈరోజు తెలుసుకున్నానయ్యా. ప్లీజ్ లార్డ్ నాకు సహాయం చేయి ప్రభు అని అడుగుదా. యేసయ్యా నాకు సహాయం చేయమని అడుగుదా. పరిశుద్ధుడా నాకు సహాయం చేయమని అడుగుదా. జీవాధిపతి నాకు సహాయం చేయయ్యా అని అడుగుదా. హల్లెలూయా, హల్లెలూయా.
జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వందనాలేసు, 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 వందనాలేసయ్యా. నీకు స్తోత్ర, స్తోత్ర, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్. యేసు నీకు వందనాలయ్యా. పరిశుద్ధడానికి స్తోత్రం. శక్తిమంతుడానికి వందనాలు జీసస్. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా అని చెప్పుదా. తండ్రి నీకు స్తోత్రం. ప్రార్థన శక్తి నాకు కావాలయా. పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా. అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. పరలోక అభిషేకం కావాలయా. చెప్పట్లే. ప్రార్థన అవసరతలు ఉన్నవారందరూ మీ ప్రార్థన అవసరతలు ఒక చిట్టీలో రాసి ఇర్మియాకి ఇవ్వండి. లైవ్ చూస్తున్న వారు మీకు ప్రార్థన అవసరత ఉంటే కామెంట్స్ లో మీ ప్రార్థన అవసరత పెట్టండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ప్రార్థించగ దయచేయుమా. ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. పరలోక ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అందరం అందరం అడుగుదా.
Glory to Lord. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అందరం ప్రార్థనా నీ పరలోక యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఎంతమంది అయితే ప్రభువా ఈ ఉపవాస ప్రార్థన శక్తి నాకు కావాలని అడిగారు, యేసు క్రీస్తు నామములో వారు ఆ శక్తిని పొందుకొందురు గాక. ఉపవాసం ద్వారా జరిగే అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, శత్రువులు మిత్రులుగా మార్చబడే ఆ కృపా వరాలు యేసు నామములో బిడ్డలు పొందుకొందురు గాక. ఈ లైవ్ చూస్తున్న వారు కూడా నీ మహిమతో నింపబడుదురు గాక, నీ శక్తి వారిని బలపరచును గాక, నీ ఆత్మ కార్యం జరుగును గాక. నేను ఉపవాసం యొక్క ఉన్నత స్థితి, దాని ద్వారా జరిగే అద్భుత కార్యాలను యేసు క్రీస్తు నామములో ప్రతి బిడ్డలు పొందుకొందురు గాక. అట్టి కృపనిచ్చి మీరు మహిమ పొందుకోండి. మా ప్రార్థన విని మీ కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రిని. ఆమేన్, ఆమేన్.